హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఎన్నో మంచి రెసిపీస్ని పరిచయం చేసిన మీ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ హోటల్ స్టైల్లో మరొక ఐటమ్ని, మరో జెన్యూన్ రెసిపీని మీకు పరిచయం చేస్తుంది సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ బెజవాడ, అదే విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ పెద్ద పునుగులు తినకుండా వెళ్ళరండి. ఆ పెద్ద పునుగు రెసిపీనే మీకు ఇప్పుడు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ పరిచయం చేస్తుంది. ఇంట్లో ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ పెద్ద పునుగులు హోటల్ స్టైల్లో ఉండే విధంగా రావు. విజయవాడలో పెద్ద పునుగు తినాలంటే వెంకట సాయి దుర్గా టిఫిన్స్ బాగా ఫేమస్ అండి. వాళ్ళ పెద్ద పునుగు చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉల్లిపాయలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటితో చేసిన వీళ్ళ పెద్ద పునుగులు చాలా ఫేమస్, చాలా బాగుంటుందండి. సో అనేక సార్లు ఈ వెంకట సాయి దుర్గా టిఫిన్స్ వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసేటప్పటికి మన రిక్వెస్ట్ మీద పెద్ద పునుగు తయారు చేసే సీక్రెట్ని మనకు రివీల్ చేశారు. వెంకట సాయి దుర్గా టిఫిన్ సెంటర్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా. మీరు అల్లూరు సీతారామరాజు వంతెన దాటగానే పక్కనే వెంకట సాయి దుర్గా టిఫిన్ సెంటర్ మీకు కనబడుతుంది. ముందుగా పెద్ద పునుగు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 కేజీలు, ఇడ్లీ రవ్వ 5 కేజీలు, విడిగా మినపగుళ్ళు 150 గ్రాములు, విడిగా ఇడ్లీ రవ్వ 500 గ్రాములు, మైదా 300 గ్రాములు, బియ్యపు పిండి 150 గ్రాములు, జీలకర్ర 2 స్పూన్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ మీకు కావాల్సినంతగా వేసుకోవచ్చు. దగ్గరగా నీరు 1 లీటర్ వరకు పడుతుంది. తగినంత ఉప్పు, డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత నూనె, 1 స్పూను తినే సోడా. రెగ్యులర్గా వాళ్ళ హోటల్కి కావాల్సిన కొలతలతో మీకు ఈ వీడియోని చూపించడం జరుగుతుంది. మీరు ఇంట్లో చేసుకోవాలంటే అలాంటి కొలతలనే మినిమైజ్ చేసుకొని మీరు వాడచ్చు. ముందుగా 2 కేజీల మినపప్పుని, 5 కేజీల ఇడ్లీ రవ్వని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినపగుళ్ళని రుబ్బి 5 కేజీల ఇడ్లీ రవ్వని కలిపి ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని 4 నుంచి 5 గంటలు ఫర్మెంటేషన్ చేయాలి. పునుగుల పిండిని ఎలా కలుపుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో 20 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న యశ్వంత్ మాస్టర్ గారు మనకు చూపిస్తారు. ఇడ్లీ పిండి పైన మినపిండి ఉబ్బింది రుబ్బుడు, దాని తగ్గట్టు సాల్ట్, దాని తగ్గట్టు సోడా, మినపిండి ఎంత వేశారు? మినపిండి ఒక 150 గ్రాములు. 150 గ్రాములు. జీలకర్ర, ఇక ఇడ్లీ రవ్వ కొద్దిగా, దాదాపు 1/2 కేజీ. అదేంటండి? మైదా 300 గ్రాములు మైదా. అదేంటండి? బియ్యం పిండి కొద్దిగా ఒక 50 గ్రాముల పైన. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, కొత్తిమీర కట్ చేసుకున్నది. కట్ చేసి లేట్ అవుతున్నాం. ఓ 1.5 లీటర్ వాటర్ పడుతుంది. ఒక 1 లీటర్ పోసాం కదా, కలుపుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ పోసుకోవడం. అన్ని మిశ్రమాలను వేసిన తర్వాత బాగా కలియబెడుతున్నారండి, చూస్తున్నారుగా.
అన్నీ కలిపిన ఈ పిండిని ఓ 10 నిమిషాలు నానబెట్టాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత విధంగా నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ విధంగా పునుగులను వేయించుకోవాలి. కష్టపడి పనిచేసే వారికి సాధారణంగా ఇడ్లీలు తింటే కడుపు నిండదు కదండి. అదే ప్లేట్లో 4 పునుగులు పెట్టుకొని చక్కగా తింటే ఫుల్గా కడుపు నిండుతుందండి. నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీళ్ళు ఎక్కువ మొత్తంలో పునుగులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి 2 సార్లుగా పునుగులను వేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఒకసారే వేయించి తీసేసుకోవచ్చు. చూసారా, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎలా కలయి తిప్పుతున్నారో. పునుగులు బంగారు వర్ణం వచ్చిన తర్వాత పునుగులు వేగినట్లు మనకు తెలుస్తుంది. అప్పుడు బయటికి తీస్తారు. మినప పునుగులు తయారీ చేసే విధానం. దానికి కావలసినవి 2 కేజీలు మినపప్పు, 5 కేజీలు ఇడ్లీ రవ్వ నానబెట్టి 2 గంటల తర్వాత శుభ్రంగా కడిగి తెల్లగయ్యేంత వరకు కడిగిన తర్వాత మినపగుళ్ళు రుబ్బి పక్కన పెట్టేసి ఇడ్లీ రవ్వ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మినపపిండి ఇడ్లీ రవ్వలో కలిపేసి కలుపుకొని పెట్టాలి. తర్వాత మళ్ళీ మినపలు నానేసుకొని కొద్దిగా పైపిండి రుబ్బుకొని ఓ గిన్నెలో తీసుకొని ఇడ్లీ పిండి దానికి పైపిండి మినపిండి వేసిన తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు, తినే సోడా, ఇడ్లీ రవ్వ, మైదా, బియ్యం పిండి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ పునుగులు వచ్చేటట్టు కలుపుకొని పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఈ టిఫిన్ సెంటర్లో పునుగు ఎలా తయారు చేయాలని ఆల్రెడీ చూసాను కదా ఫ్రెండ్స్. ఈ పునుగు ఎలా ఉందని టేస్ట్ చేసి మీకు తెలియజేయబోతున్నాను. పునుగు నిజంగా బాగా ఏగిందండి. దీంట్లో వేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, క్యారెట్ ఇవన్నీ కూడా నోటికి తెలుస్తుంది. చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చట్నీలు 2 కూడా చాలా ఫేమస్. అది కొబ్బరి చట్నీ కానివ్వండి, అల్లం చట్నీ కానివ్వండి. ఆ చట్నీలు ఎలా చేయాలనేది తర్వాత మనం నేర్చుకుంటాం. ఈ చట్నీలతో ఈ పునుగు కాంబినేషన్ చాలా బాగుంది. మేము చూపించిన విధంగా పెద్ద పునుగుల్ని మీరు ఇంట్లో తయారు చేయండి. ఆ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మీరు కనుక విజయవాడ వస్తే అల్లూరు సీతారామరాజు వంతెన దగ్గర ఉన్న వెంకట సాయి దుర్గా టిఫిన్ సెంటర్లో పునుగుల్ని మాత్రం మిస్ కాకండి.